అధ్యక్ష, విపత్తు నిర్వహణ సంస్థల సామర్థ్యానికి అధ్యక్ష, ఆ రోజు కొత్త రాష్ట్రం ఏర్పడిన వెంటనే సుమారుగా ఈ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 24/7 పనిచేసే రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్, 9 జిల్లాల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్, 76 మండల్స్ లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్, 145 ఎర్లీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టమ్స్ అధ్యక్ష, 219 మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 145 ఎర్లీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టమ్ అధ్యక్ష, అది ఎలా ఉంటుందంటే ఒక చిన్న బటన్ ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఒక చిన్న బటన్ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ లో కూర్చొని నొక్కితే మనకి సైరన్ వినిపిస్తుంది అధ్యక్ష. దాన్ని కాస్త మొన్న ఏం చేశారంటే మెయింటెనెన్స్ లేక బిల్లులు లేక ఈ రోజు ఒక్కటి కూడా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఏది కూడా డిస్మినేషన్ సిస్టమ్ ఏది కూడా పనిచేయలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళకి కూడా అగ్నిమాపక శాఖలకు కూడా రక్షణ పరికరాలతో శక్తివంతం చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. కంపల్సరీగా అధ్యక్ష, మనల్ని ఇంతకు ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోవాలి అనే పరిస్థితుల నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా అయిందని డిజాస్టర్ మేనేజ్మెంట్ లో డబ్బులు గట్టక ఆ మిషనరీని మెయింటైన్ చేయలేక వాళ్ళు కూడా కోర్టులకు వెళ్తే కోర్టులు కూడా ముట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష.